హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు గుమ్మడికాయ కూర ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా ఆయిల్ వేసుకుని కొంచెం చాయ్ మినప్పప్పు, కొంచెం శనగపప్పు, కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, ఒక ఎండుమిరపకాయ, కొంచెం కరివేపాకు వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 2 మీడియం సైజ్ ఆనియన్స్ ఈ విధంగా కట్ చేసుకుని ఆ పోపులో వేసుకోవాలి. ఇక్కడ గుమ్మడికాయని బాగా పెచ్చుతోనే కడిగేసి, పెచ్చైతే ఈ గుమ్మడికాయకి తీయక్కర్లేదు, అలానే కడుక్కుని లోపల ఉన్న గింజలు మాత్రం తీసేశాను. ఈ విధంగా మీరు వీడియోలో చూస్తున్నట్టు ఇలా కట్ చేసుకుని వేగిన ఉల్లిపాయల్లో ఈ గుమ్మడికాయ అనేది వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక ఒకసారి కలుపుకుని కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, కొంచెం బెల్లం, ఇక్కడ బెల్లం తీపి ఇష్టం ఉన్న వాళ్ళు ఇంకా బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను కొంచెం బెల్లమే వేశాను ఇందులో. ఇప్పుడు మూత పెట్టేసుకోవాలి. ఈ గుమ్మడికాయ కూర వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇమ్యూనిటీ, హార్ట్, డైజెషన్, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్స్, ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. కనీసం వారంలో ఒకసారి చేసుకుంటే చాలా మంచిది. ఇలా మూత తీసిన తర్వాత ఆల్మోస్ట్ అది ఉడికిపోయినట్టే. ఇప్పుడు కొంచెం కారం వేసుకుని ఒకసారి కలుపుకుంటే కూర రెడీ అయిపోతుంది. ఇది కొంచెం ముక్క మెత్తపడిందంటే ఇక్కడ కూర అయిపోయినట్టు. మీరు మూత పెట్టిన తర్వాత కనీసం మధ్యలో ఒక 2-3 సార్లు తిప్పుకుంటే సరిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా, వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.